నమస్తే అండి. ప్రస్తుతం మనం చేవెళ్ళలో ఉన్నాము. ఇలా కేటీఆర్ గారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైతులకు 2 లక్షల ఏదైతే రుణమాఫీ విషయంలో వాళ్ళ భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగింది. కొంతమంది నేతలు ఉన్నారు, రైతులు ఉన్నారు, వారితో మాట్లాడి అసలు ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేసినట్టు రుణమాఫీలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలా భారీ ఎత్తున ధర్నా చేసారు, దేనికోసం? వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి చేస్తలేరు. రుణమాఫీ అన్నారు, ఎన్నెన్నో ఏమో కథలు చెప్పారు. అన్న ఒకటైనా చేయాలి కనీసము. ఒకటి నెరవేరుస్తారు. రైతులు మొత్తం బజార్లో ఏడుస్తారు. రైతులు వ్యవసాయం చేసుకోవాలి కదా. రైతులు వ్యవసాయం చేయకుండా చూస్తారంటే రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు కరెంట్ ఉండలేదు, పైసలు లేవు. వాళ్ళు ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు రైతుకు పెట్టుబడి కావాలి, పెట్టుబడి లేదు. రైతు బంధు తీసేసాడు, రుణమాఫీ తీసేసాడు, అసలు ఏమీ వస్తలేవు. అయిపోయిందంట 2 లక్షలు. ఏడైంది సారు అంటే మాకు 75,000 ఉంది, 75,000 కాలేదు. లేదంటే రేపు పొద్దుగాల మా ఊరికి రండి, ఆ ఊరికి అకౌంట్ బుక్ చూపిస్తాను. 75,000 కాలేదు ఇప్పటి వరకు. ఇంకా ఏడు రుణమాఫీ అయినట్టు. ఇప్పుడు రుణమాఫీ కాకపోతే ఇంతమంది రైతులు ఇక్కడికి ఎందుకు వస్తారు? జస్ట్ అసలు 5% అయింది, అసలు కాలేదు. 75% అసలు కాలేదు ఎవరికి. ఎవరికి ఇస్తలేరు. వచ్చిన వాళ్ళకి కూడా నేను కూడా యాక్చువల్లీ బీటెక్ కంప్లీటెడ్. మేము ఎందుకు ఇలా ఫీల్డ్లోకి వచ్చినాం అంటే, జనాలు ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే. కేసీఆర్ ఉన్నప్పుడు ఆవేదన కోసం వచ్చినాం మేము కూడా. నేను కూడా ఎడ్యుకేటెడ్ పర్సనే, నేను కూడా ఎడ్యుకేటెడే. సో ఎందుకు ఇప్పుడు మేము ఇట్లోకి వచ్చినామంటే, ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అన్ని బాగుండే. మా డాడీ కూడా వచ్చినాయి, మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, మాకు కూడా పడ్డాయి. టింగ్ ఇప్పటికీ 2 సార్లు పడుతుండే. ఇప్పుడు ఒక్కసారి గతి లేదు. ఇప్పుడు నీకు వచ్చిన గత ప్రభుత్వంలో చదువుకున్న వాళ్ళని వ్యవసాయం చేద్దామని వచ్చారు. మరి ఈ ప్రభుత్వంలో ఎట్లా? ఈసారి ఇట్లా అడ్డ మీద కూలీలు ఉంటారా, అడ్డ మీద కూలీలు కొత్తురు. ఐటీ రంగం కూడా ఏముందన్న, ఎన్నిసార్లు ఎన్ని కంపెనీలు అయినా బయటికి, బెంగళూరు నుంచి ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు తీసుకెళ్ళారు. నేను కూడా ఒక ఐటీ రంగంలోకి వెళ్ళి వచ్చిన నేను కూడా. సో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు పోయినాయి మీకు కూడా తెలిసి ఉంటుంది కదా. నేను చెప్తున్నా కదా, ఆయన తిట్టడం తప్ప ఆయన నుంచి ఏమీ లేదు. తిట్టడం ఒకటే, వాన్ తిడదామా వీన్ తిడదామా తప్ప ఇంకోటి ఏం లేదు. అంతే, ఒక అభివృద్ధి లేదు, ఏం లేదు. మన కొడంగల్ గెలిచిండు కదా, ఒక్కసారి వెళ్ళి అడగండి ఆయనండి, వీధి వెళ్ళని అడగండి, అసలు ఏం లాభమే లేదు అసలు అన్నారా. ఇదేనా వయసు ఎట్లా చూస్తారు సార్? ఇవాళ రైతు ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము 2 లక్షలు ఏకదాటిగా అయిపోయినాయని ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంది, దానికి మీ సమాధానం? 30% కూడా రాలేవండి ఊళ్ళల్లో. చాలా మందికి రాదు. మా ఊళ్ళో దేవరంపల్లి గ్రామం మాది. మా ఊళ్ళో ఇంచుమించు 50 మందికి రాలేదు. 2 ఏంటంటే రేషన్ కార్డు అంటుండు, ఆ కార్డు అంటుండు, ఈ కార్డు అని చెప్పి అన్ని వంకలు పెట్టి అన్ని తీసేస్తుండండి, అన్ని కటింగ్ పెడుతుండు. అసలైన రైతులకే రాలేవు. ఇవాళ ఎవరికో 20-30 మందికి వచ్చినాయి, అవి కూడా మిత్తులకే పోతున్నాయి. 20,000 30,000 2 లక్షల రూపాయలు తీసుకుని 20,000 మిత్తి కట్టిన దాకా ఇస్తలేడు. ఏంటి మరి ఒకవైపు ముఖ్యమంత్రి సంబరాలు చేసుకోవాలంటుండగా? సంబరాలు కాదు, ఆయనకు సంబరాలు చేయాలి. ఫస్ట్ సంబరాలు చేసే ఆ సంబరాలు చేసుకుంటుండు కానీ అండి అక్కడ అమెరికా పోయి రైతులను పట్టించుకుంటలేడు. ఎట్లా నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ఉన్నప్పుడు 100% మంచిగా ఉండే. ఇట్లాంటివి ఎప్పుడు ఏ ఆఫీస్ పోకుండా, ఏ బ్యాంక్ పోకుండా డైరెక్ట్ టికెట్ బ్యాంకులకు వస్తుంటే తెచ్చుకుంటుంటే. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు హీరో, రేవంత్ వచ్చినాక జీరో. ఇట్లాంటి ముఖ్యమంత్రిని నా చరిత్రలో నా తెలుగు వచ్చిన నుంచి ఎప్పుడు చూడలేదన్న. ఇది 100%. ఎక్కడ రమ్మన్నా రేవంత్ రెడ్డి దగ్గర ముందరకు పోయి చెప్పమని చెప్తా. ఉన్నారు అటు ఇటు ఆటోళ్ళు, కానీ ఇంత అటు ఇటు దొంగ అవుట్లేసుడు, అది చేసుడు, ఇది చేసుడు. అమెరికాకు పోయి ఏమీ తేలే, మన రుణమాఫీ చేయలే 40%. నాకు 70,000 ఉంటే కాలే. నేను రైతునే, నాది 5-6 ఎకరాల భూమి ఉంది. అవుతుందేమో అని అప్పుడు కూడా కాలే. ఇట్లాంటి సీఎంను చూసే బదులు చేసేయాలి. అది ఏం చేశారు? కథం బట్టే చేయాలి. వద్దు, ఇట్లాంటి ముఖ్యమంత్రులు వద్దు. తీసేసి 4 సంవత్సరాల తర్వాత మళ్ళా మా కేసీఆర్ ముఖ్యమంత్రిని చేసుకొని మా సమస్యలన్నీ తీర్చి అట్లాంటి మళ్ళీ రైతు రాజ్యం. ఏం చేసిండు కేసీఆర్ అసలు అంతగానో? ఒకవైపు అధికార పార్టీ కేసీఆర్ ఉన్నప్పుడు నాకు తెలిసి నీళ్లకు 2 కిలోమీటర్లు పోయేది. ఇప్పుడు 24 అవర్స్ వాటర్ వస్తాయి, కరెంటు 24 అవర్స్ ఉంటుంది. కరెంట్ వచ్చింది, 2 నీళ్ళు. మాకు అసలు 99% కేసీఆర్ ఉన్నాక బాధ లేదు. ఇప్పుడు 90% బాధ ఉంది. అది కేసీఆర్ కు రేవంత్ కు తేవడా. అది ఏం చెప్తే ధర్నా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటా ఉంటుంది. 100% ఉంటాము, అది వాస్తవం. ఇప్పుడు కాకుండా ఇంకా 4 సంవత్సరాలు వెయిట్ చేసి ఆయన కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, మళ్ళా అది తిరిగి తెలంగాణ చేసుకుంటాం. ఎట్లా చూస్తారండి? ఇవాళ 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని చెప్తున్నారు ముఖ్యమంత్రికి, ఒక రైతుగా మీ సమాధానం? 2 లక్షల రుణమాఫీ అయ్యిందని ఏదైతే ప్రచారం చేసుకుంటున్నారో, ఇక్కడికి వచ్చిన రైతులు మొత్తం 50,000 రుణమాఫీ కానోళ్ళు ఉన్నారు, 70,000 కానోళ్ళు ఉన్నారు, 1,00,000 రూపాయలు కానోళ్ళు ఉన్నారు, 2 లక్షలు కానోళ్ళు ఉన్నారు. 2 లక్షలు అసలే కాలే.
2 లక్షల కన్నా 10,000 5,000 ఎక్కుంటే కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎట్లయింది మెజార్టీ 70% మంది రైతులకు రుణమాఫీ కాలే. మేమందరం ఊర్లలో ఉన్నాం, మొత్తం అందరం ప్రాక్టికల్గా చెప్తున్నాం. ఈరోజు దరఖాస్తులు అన్ని తీసుకొచ్చి కేటీఆర్ గారి దగ్గరికి అందరు రాసుకొచ్చారు రైతులందరూ. కొంతమంది 55,000 ఉంటే కూడా రుణమాఫీ కాలే. మరి ప్రచారం మాత్రం మొత్తం టీవీలలో అయిపోయింది అని దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రాక్టికల్ కిందికి వచ్చి రైతులను అడిగితే తెలుస్తుంది. సవాల్ కూడా విసిరు హరీష్ రావు రాజీనామా చేయాలంటూ. హరీష్ రావు రాజీనామా కాదు, రేవంత్ రెడ్డితో సహా వాళ్ళ కేబినెట్ మొత్తం రాజీనామా చేసినా సిగ్గుచరం లేదు వాళ్ళకు మాట్లాడనీకే. హరీష్ రావు రాజీనామా చేయడానికి కనీసం సిగ్గున్నదా? మొత్తం ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరికి రుణమాఫీ మొత్తం 2 లక్షల రూపాయలు లేకుండా చేస్తాని, నువ్వు మొగోడు అయితే రాజీనామా చేయమని అన్నాడు. రేవంత్ రెడ్డి మొగోడు అయితే, మనిషే అయితే ఈరోజు రాజీనామా చేసి ముఖ్యమంత్రికి రాజీనామా చేసి ఇంట్లో వండుకోవాలి. హరీష్ రావు అనే అర్హత లేదు రేవంత్ రెడ్డికి. రాజీనామా చేసి ఇంట్లో వండుకోవాలి. సిగ్గుశరం లేకుండా ఇంకా మళ్ళీ మాట్లాడేటటువంటి హక్కే వల్ల కాంగ్రెస్ వాళ్ళకి లేదు. 30% 40% మంది కూడా లేదు. రైతులు ఏ ఊర్లోకి వస్తారు రండి, మేము చూపిస్తాం, ఎవిడెన్స్లతో సహా చూపిస్తాం బ్యాంకులలో. మరి ఊకేనే మీద ప్రచారం చేసి 7,000 కోట్లు కూడా చేయలేదు రాష్ట్రం మొత్తము. 30% కూడా ఒకసారి 47,000 కోట్లు అన్నారు, తర్వాత 31,000 కోట్లు అన్నారు, తర్వాత 20 కోట్లు అన్నారు, 17,000 కోట్లకే వచ్చింది. ఏం చూస్తారు? ఇదంతా ఉత్తమ మసిపూసి మారాడుగానండి. అందరు అనుకోవాలి రైతు నాకు ఒక్కరికి కాలేదేమో అందరికి అయింది అనుకునేటట్టుగా. నాకు ఒక్కరికి అయింది, నాకు ఒక్కరికి కాలేదు. 6 గ్యారెంటీ చేసే మొగోడు నేను ఒప్పుకుంటాను. దీనికి నేను దాసోహం అయితే 6 గ్యారెంటీ నేను చేసిన మీ లోకంలో. వీడు చేయాలి కదా రేవంత్ రెడ్డి. 4,000 పింఛన్ రాలేదు, అదొకటి. 2,500 అది రాలేదు. ఈ ఏం గ్యారెంటీ చేస్తుండే? ఇంకా ఆడపిల్లలకు ఒక్కటి బస్సు చేసిండు. ఇలాడు అన్న ఒకటి చెప్తున్నా, పబ్లిక్ మేలు జరగాలంటే 6 గ్యారెంటీ కరెక్ట్ చేస్తే నువ్వు మూడు ఎట్లా చేస్తాడు? 2,500 వేయమాను, 2,500 అంటే వేయమాను. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి ఏంటి సవాల్గా విసురుతున్నా, 6 గ్యారెంటీ అమలు చేయాలి. నువ్వు ఇచ్చిన కార్డు మాతున్నది నా ఇంట్లో కనకమండి పుచ్చిరాడి చెవేలని రాయి. నేను ఈటీవీ ఓటింగ్ మొత్తం చెప్తున్నా, కానీ 6 గ్యారెంటీ అమలు చేయాలి కదా. ఎట్లా చూస్తారు సార్ రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వివేకని? ఉట్టు చూడమండలి తప్ప చేసడం లేదన్నా. నాయే 40,000 ఉన్నాయి రుణమాఫీ, నా ఇంతవరకు కాలేదు. 40,000 ఉన్నాయి, 40,000 ఉన్నాయి అకౌంట్లో. అది అప్పు తీసుకున్నాయి కాలేవు. 40,000 ఉన్న మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎందుకు కాలేదని ఆఫీసర్లను అడిగితే పోయి బ్యాంకులో అడిగితే ఆడ అడుగుమని చెప్తారు. తిరిగి యాష్ వచ్చి అప్పుడు ఒప్పుకున్నాం కాదండి. 40,000 ఉన్న మీ పరిస్థితి ఇలా ఉంటే 2 లక్షలు ఉన్న పరిస్థితి ఏంది రైతులు? ఆగామే ఉట్టి జూటం మాటలకి ఏమున్నాయి? ఎలక్షన్లకు వెళ్ళడానికి మాత్రం జూటం మాటలు చెప్పిండి వచ్చాడు. ఏమైనా పని చేసేది ఏం లేదు. ఏమైనా కేసీఆర్ కేటీఆర్ తిట్టడం తప్ప ఆయన చేసే పని ఏం లేదు. అంతకుమించి చేసేది ఏం లేదు, ఉట్టి మాటలు. ఎప్పుడన్నా ఏదన్నా పని చేయలేమని అడిగితే ఎవరన్నా తిట్టడం తప్ప ఇంకో పని ఏం లేదు కదా ఆయన. రేవంత్ రెడ్డి చేసిన పని అంటే చెప్పు 100 రోజుల్లో చేస్తానంటే ఇంతవరకు ఏమైనా చేసిందా? ఎట్లా చూస్తారు సార్ 2 లక్షల రుణమాఫీ జరిగిపోయినట్టేనా? జరిగింది అంటే ఇప్పటిదాకానే కేటీఆర్ కూడా చెప్పారు, మొత్తం క్లియర్గా వివరించి కూడా చెప్పిండు. లాస్ట్కి వస్తే 41 కోట్ల నుంచి 7 కోట్ల వరకు తీసుకొచ్చారని చెప్పి. ఇంకా జరిగిందంటే ఎట్లా జరిగింది? సరే ఫస్ట్ విడతల చెప్పారు, ఫస్ట్ విడతల 1 లక్షలోపు రైతుల రుణమాఫీ. ఒక 25,000 30,000 ఉన్న రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. 1 లక్షలోపుకి ఏడైనట్టు 1.5 లక్షల లోపు 2 పెడుతున్నారు. సేమ్ అదే పరిస్థితి. 2 లక్షల లోపు అన్నారు, 2 లక్షల లోపు కూడా అదే రుణమాఫీ. మొత్తం రుణమాఫీ అయ్యేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు ఎదురుదాడి చేస్తూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి రైతుల నుంచి? మా రైతుల నుంచి మేము కోరుకునేది ఏంటంటే, నువ్వు ఏదైతే మాట చెప్పినావో ఆ మాట నిలబెట్టుకోండి. మీ మాట నిలబెట్టుకొని మీరు చెప్పారు మాకు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే డిసెంబర్ 9 తారీఖు వల్ల మీకు 2 లక్షల రుణమాఫీ. డిసెంబర్ 9 పోను, ఇప్పుడు ఆగస్టుకు అవుతుంది కూడా. దయచేసి ఇప్పటికైనా మీ మాట నిలబెట్టుకోండి. ఏం చెప్తావు బ్రదర్, నువ్వు ఒక యంగ్ రైతుగా లీడర్గా అనుకోవచ్చు, రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని చెప్పిండు, దానికి సమాధానం? అంటే 2 లక్షల రుణమాఫీ కాలేదు, మొత్తం పూర్తి చేస్తాని డిసెంబర్ 9 నాడు చెప్పిండు. ఇంకా రాలేదు. మేము ఆయన చేసిన దాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఎట్లుంది రైతుల పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన అంతా దౌర్భాగ్యం ఉంది. ఎట్లుంది అంటే కాంగ్రెస్ పాలన మంచిగా లేదు, జనాలు లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆలోచిస్తారు జనాలు. అంటే ఏం జరుగుతుంది రైతులకు అన్యాయం ఏం జరుగుతుంది?
అంటే రైతు బంధు వల్ల లేదు, ఇంకా రుణమాఫీ క్లారిటీ రాలేదు, ఇంకా సబ్సిడీ ఏది రాలేదు, ఇంకా ముందడి ఇంకేమీ రాలేదు. అప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తాను ఇచ్చిండు వాగ్దానాన్ని, ఏమిట్లకి ఏమీ రాలేదు ఇంకా. ఎట్లా నాకే కాలేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం చూస్తున్నారు? గత ప్రభుత్వంలో ఎవ్రీ టైం టు రైతు బంధు వచ్చేది. ఇప్పుడు రైతు బంధు లేదు, రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ గిట్టంగా లేదు. నాకే 41,000 ఉంది, నాకే కాలేదు. ప్రూఫ్తో సహా చూస్తుంది. ప్రాసెసింగ్ అని వస్తుంది. ఇంకా 2 లక్షలు ఎక్కడైనా ఎంత నీకుండే? 40,000 ఉంది. 40,000 ఉంది, నీకే కాదు. నాకే కాలేదు. మరి ఎట్లా మరి అందరికి వేసేస్తున్నాం 2 లక్షలు అంటున్నాడు ముఖ్యమంత్రి. ఇది వాళ్ళకే తెలవాలి, వాళ్ళ విజ్ఞతగా తెలవాలి వాళ్ళకి.